హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఐజే ఏవియేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి మనకైతే కస్టమర్ సర్వీస్ ఏజెంట్ రిక్రూట్మెంట్ అయితే తీస్తున్నారు. ఇవి వచ్చేసి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి, ఓకేనా. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే కావు. ఇక్కడ మనకి కింద స్క్రోల్ చేసుకున్నట్టు చూసినట్టయితే ఇక్కడ చూడండి, వ్యూ అడ్వర్టైజ్మెంట్ 2024 ఉంది కదా. ఈ నోటిఫికేషన్ అనేది బోత్ ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ హిందీలో కూడా ఉంటుంది అన్నమాట, ఓకేనా. అవైలబుల్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆల్సో. ఇక్కడ మనకి ఇంగ్లీష్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇంగ్లీష్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అండి. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు డిస్కస్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా నుంచి చిన్న రిక్వెస్ట్ అండి, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. మనకి హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఇంకా ఏమైనా నోటిఫికేషన్లో డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు. అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు మనకి రిలీజ్ అయిందంటే 6th March 2024 అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అంటారన్నమాట. స్టార్టింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనం చూసుకున్నట్టయితే 6th March 2024 అయితే మనకి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 22nd May 2024 వరకు అయితే ఉందండి. చాలా ఎక్కువ టైం అయితే మనకి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ రిటన్ ఎగ్జామినేషన్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే టు బి అనౌన్స్డ్ అని చెప్పి ఇచ్చారు. ఎప్పుడైతే మనకి రిటన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారో ఆ తర్వాత మనకి 15 daysలో మనకైతే రిజల్ట్ అనేవి డిక్లేర్ చేస్తామని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి పోస్ట్ అండ్ వేకెన్సీస్ డీటెయిల్స్ చూడండి. మనకి పొజిషన్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఏజెంట్ అయితే పొజిషన్ అయితే మనకి ఇస్తున్నారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి 10+2 చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే 10th తర్వాత ఇంటర్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 to 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీ వచ్చేసి 1074 వేకెన్సీస్ అయితే మనకి ఉన్నాయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్ అని ఇచ్చారు చూడండి, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదండి, ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై అని చెప్పి ఇచ్చారు. గ్రీన్ కలర్ మార్క్ చేసి చూడండి, ఏవియేషన్ అండ్ ఎయిర్ సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా నాట్ రిక్వైర్డ్. అంటే వచ్చేసి మనకి ఏవియేషన్ కానీ ఎయిర్లైన్ సర్టిఫికేట్ కానీ డిప్లొమా సర్టిఫికేట్ కానీ ఏమీ అవసరం లేదండి, 12th సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి 12th క్లాస్ రిజల్ట్ వెయిటెడ్ క్యాండిడేట్స్ మే ఆల్సో అప్లై. అంటే ఎవరైతే ఇంటర్ పరీక్షలు రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. రిటన్ ఎగ్జామ్ సిలబస్ చూసుకున్నట్టయితే మనకి టోటల్ 100 మార్క్స్కి అయితే ఉంటుందండి. 1.5 hours టైం అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్, ఏవియేషన్ నాలెడ్జ్, ఇంగ్లీష్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్ మీద మనకైతే 25 మార్క్స్ చొప్పున అయితే మనకి వస్తుంటాయి. అండ్ డీటెయిల్డ్ సిలబస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఏ టాపిక్స్ నుండి వస్తాయి ఏంటి అని చెప్పేసి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్లో మనం చూసుకున్నట్టయితే ఫ్లోయింగ్ డయాగ్రామ్స్ అని చెప్పేసి, చాలా క్యాలెండర్ అండి, క్లాక్ అని చెప్పేసి, ఏజ్ క్యాలిక్యులేషన్స్ అని చెప్పేసి ఉన్నాయి కదండి. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ సిలబస్ అనేది ఏ టాపిక్స్ నుండి ఇస్తున్నారు ఏంటని చెప్పేసి దాని ప్రకారంగా మీరైతే ప్లాన్ చేసుకోవచ్చు. జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, టోటల్ మనకి సిలబస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి, ఓకేనా. వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది. ఒక క్వశ్చన్ వచ్చేసి 1 mark క్యారీ అవుతుందండి. అండ్ నెక్స్ట్ మనకి దీనికి వచ్చేసి నో నెగిటివ్ మార్కింగ్, ఓకేనా. దీనికి మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారు. ఎగ్జామ్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. మీరు సూటబుల్ లాంగ్వేజ్ అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ లెవెల్ చూసుకున్నట్టయితే మనకి 12th standard మీద అయితే ఉంటుందండి. అంటే ఇంటర్ బేస్ మీద మనకైతే ఎలా అయితే క్వశ్చన్స్ ఉంటాయి, బేసిక్ లెవెల్ కాదండి, కొద్దిగా మీడియం లెవెల్లో మీకు అయితే క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతాయి, ఓకే. నెక్స్ట్ సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మనకి ఏపీ, తెలంగాణ వాళ్ళకి, తమిళనాడు వాళ్ళకి చూసుకున్నట్టయితే విశాఖపట్నం, చెన్నై, మధురై, హైదరాబాద్ ఈ లొకేషన్స్లో మనకైతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ రిమైనింగ్ కూడా ఉన్నాయండి, కర్ణాటక, కేరళలో ఎక్కడ ఉన్నాయి, బెంగళూరు ఏంటి అని చెప్పేసి. ఈ డీటెయిల్స్ కూడా ఒకసారి మీరు చెక్ చేయండి, మీ దగ్గరలో ఉన్న సిటీకి ఏ సిటీకి అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే ఇచ్చారో లేదని చెప్పేసి. సెలక్షన్ క్రైటీరియా చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి రిటన్ టెస్ట్ అయితే ఉంటుందండి, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. రిటన్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ బట్టి మీకైతే స్కోరింగ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. హౌ టు అప్లై అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారండి, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి క్లియర్గా. ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఆఫ్లైన్ అప్లికేషన్ ద్వారా ఏం పంపించాల్సిన అవసరం లేదు. రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఎనీ ఫాల్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమైనా ఇచ్చినట్టయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి మనకి ఇచ్చారు. 22nd May 2024 లోపు అయితే మనం అయితే అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది ఆన్లైన్లో. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 350 rupees అనేది ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్ కండిషన్స్ చూసుకున్నట్టయితే మనకి ఎడిటింగ్ కానీ కరెక్షన్ కానీ ఎటువంటిది ఉండదండి. అప్లికేషన్ ఒకసారి సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు ఎడిటింగ్
చేసుకోవడానికి ఇంకా ఆప్షన్ ఏమి ఉండదు. అందుకే అప్లై చేసుకున్నప్పుడే ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి యాక్టివ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫర్దర్గా మీకు అడ్మిట్ కార్డు కానీ కాల్ లెటర్ కానీ మీకైతే ఈమెయిల్ ఐడి ద్వారా వాళ్ళైతే కమ్యూనికేట్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్స్ అయితే ఏమి ఇవ్వరండి ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు. రిటర్న్ టెస్ట్ అనేది మీ ఓన్ సిటీలోనే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంటర్వ్యూ మాత్రం ఢిల్లీలో ఉంటుంది. అక్కడ వెళ్ళాలంటే మీకు ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్స్లు అనేవి వీళ్ళైతే ఏమి ప్రొవైడ్ చేయరని చెప్పేసి మనకి క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ మనం కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది, దాని మీద టిక్ చేసి అప్లై నౌ అని కొట్టండి. అప్లై నౌ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ ఇండియన్ అని సెలెక్ట్ చేసుకోండి. మీ కేటగిరీ ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళు అండ్ అదర్స్ ఉన్నది. మీ కేటగిరీ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, సింగిల్ మ్యారీడ్ అని అడుగుతారండి, అది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, మీకు ఎక్కడైతే దగ్గరగా ఉంటుందో ఏ సిటీ అయితే ఆ సిటీ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేసినప్పుడు యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ టీజ్గా మీరైతే మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ కూడా 2 మ్యాచ్ అవ్వాలండి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మీకు కమ్యూనికేషన్ డీటెయిల్స్ మాట, అంటే మీ అడ్రస్ ఇచ్చేసండి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th కోసం అడుగుతున్నారు, 10th ఇచ్చేసండి. నెక్స్ట్ 12th ఎవరైతే ఎంటర్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చేసండి. అండ్ నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఆప్షనల్ ఉంది కదా, ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు ఖాళీగా వదిలేసచ్చు. అండ్ నెక్స్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఆప్షనల్ అని చెప్పేసి అడిగారన్నమాట. మీ దగ్గర ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఉంటే ఇవ్వండి, లేకపోతే ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. ఓకేనా, ఇక్కడ ఆప్షనల్ ఏం ఇచ్చారంటే మీకు ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం రాదని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మెన్షన్ సోర్స్ అని అడిగారండి, అంటే మీకు ఈ నోటిఫికేషన్ అనేది ఎక్కడ చూసారు ఏంటంటే కోఆపరేటివ్ వెబ్సైట్ అయినా పెట్టండి. ఓకేనా, మ్యాక్సిమం అందరూ కోఆపరేటివ్ వెబ్సైట్ అయినా పెట్టండి. అండ్ నెక్స్ట్ మీ ఫోటో ఒకటి అప్లోడ్ చేసేసండి. పిఎన్జీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. 4 MB లోపు అయితే మీకైతే ఉండాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసినట్టయితే సబ్మిట్ అయిపోతుందండి. ఇక్కడ మనకి ఏంటంటే చూడాల్సింది అప్లికేషన్ ఫీజు కోసం ఎక్కడ ఏమీ ఇవ్వలేదండి. మీరు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజు ఇఫ్ అప్లికేబుల్ అంటే అప్లికేబుల్ అయితేనే మీరైతే పే చేయాల్సి ఉంటుంది, లేకపోతే లేదండి సబ్మిట్ అయిపోయినట్టే. ఓకేనా, ఎటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదు దీనికి. అండ్ నెక్స్ట్ మీకు ఈ నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అంటే పైన కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కదండి, కాంటాక్ట్ నెంబర్, మెయిల్ ఐడి కూడా మీకు ఉంది. మీరు వాళ్ళకి మెయిల్ చేసినట్టయితే ప్రాబ్లమ్ని వాళ్ళైతే సొల్యూషన్ అయితే మీకు సెండ్ చేస్తారు ఖచ్చితంగా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.